ఆర్మీకి సంబంధించిన బడ్జెట్ ని పెంచే విధంగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మరొక 50,000 కోట్ల రూపాయలని ఆర్మీకి అదనంగా కేటాయిస్తున్నట్టుగా ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆర్మీకి కొత్తగా వెపన్స్, ఇతరత్ర సామాగ్రి కొనుగోలు విషయంలో రక్షణ రంగంలో భారత్ ని మరింతగా పటిష్టం చేసేటువంటి ప్లాన్ లో భాగంగానే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ లో రక్షణ రంగానికి నిధులు పెంచేందుకు సిద్ధంగా ఉన్నారు ఆయన. రక్షణ రంగానికి మరొక 50,000 కోట్లను కేటాయించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే బడ్జెట్లో 6,81,000 కోట్ల రూపాయలని ఆర్మీకి కేటాయించగా సుమారుగా మరొక 50,000తో పెంచేసి ఏకంగా 7,20,000 కోట్ల రూపాయలని అదనంగా ఆర్మీకి అప్పగించబోతున్నారు. సో భారత ఆర్మీ పెద్ద ఎత్తున దేశ విదేశాలు నివ్వరపోయేలా నిన్న ప్రదర్శన చూశారు. సో ఆపరేషన్ సింధూర్తో మొదటి రోజు టెర్రర్ క్యాంప్స్ ని, రెండో రోజు ఆర్మీ ఎయిర్ బేసెస్ ని పెద్ద మొత్తంలో నిలమట్టం చేయడం చూశారు కదా. సో ఇండిజినియస్ వెపన్స్ సహాయంతో మన వైపుకు ఒక్క డ్రోన్ కూడా రాకుండా అడ్డుకోవడంతో పాటుగా అటువైపు నుంచి చాలా భారీ నష్టాన్ని చేకూర్చే ప్రయత్నం మన భారత ఆర్మీ చేసింది. ఈ నేపథ్యంలోనే మరింతగా పటిష్టం చేయాలి, మరింతగా స్ట్రెంథెన్ చేయాలి. చుట్టూ శత్రువులే ఉన్నారు, ఎటువైపు నుంచి ఎవరు వచ్చేది అర్థం కావడం లేదు. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, అమెరికా కూడా ఒక రకంగా కుట్రకోణానికి తెరలేస్తోంది. ఇవన్నిటి నేపథ్యంలోనే మన రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు మన మోదీ సిద్ధమయ్యారు. అందులో నేపథ్యంలోనే మరొక 50,000 కోట్ల రూపాయలు అదనంగా ఆర్మీ బడ్జెట్లోకి కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఇప్పటికే 6,81,000 రూపాయలు ఆర్మీకి బడ్జెట్గా ఉన్నాయి. పోయిన బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో ఫిబ్రవరి మాసంలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దానికి అదనంగా మరొక 50,000 కోట్లు అంటే సుమారుగా 7,30,000 కోట్ల రూపాయల అదనంగా భారత ఆర్మీకి బడ్జెట్ రూపంలో వెళ్ళబోతోంది. అంటే మరింతగా వెపన్స్ సామాగ్రి సమకూర్చుకోవడం కోసం కానివ్వండి, మరింతగా ఆర్మీ పర్సనల్స్కి స్ట్రెంథెన్ చేసే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఈ యొక్క నిర్ణయం త్వరలోనే అమలు కాబోతోంది. సో పార్లమెంట్ సెషన్స్, వింటర్ సెషన్లో కల్లా ఈ విషయం పైన ఆయన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది, పక్కాగా ప్రకటించబోతున్నారు. రీసెర్చ్ కోసం, డెవలప్మెంట్ కోసం, పర్చేజ్ ఆఫ్ వెపన్స్ కోసం, అమ్యునిషన్స్ కోసం, ఇంకా ఏదైనా ఇతరత్ర నెసరీ ఎక్విప్మెంట్ కోసం కూడా దీన్ని వినియోగించబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద 7,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే ఇది పాకిస్తాన్ బడ్జెట్ కంటే ఎక్కువ, పాకిస్తాన్ దేశానికి బడ్జెట్ కంటే ఎక్కువ మన ఆర్మీ సోల్జర్స్కి మన భారత ప్రభుత్వం బడ్జెట్ రూపంలో ఇస్తోంది. సో పెద్ద ఎత్తున మరింతగా ఆయుధాలు చేకూరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీకి మరింతగా బూస్టప్ రాబోతోంది. ఇంకా కొత్త సామాగ్రి రాబోతున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన సామాగ్రి రాబోతోంది. ఇలా ప్రతి అంశంలో కూడా భారత ఆర్మీని పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారు. రక్షణ రంగాన్ని పటిష్టం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. ఎస్ రామ్దాస్, సో రక్షణ రంగాన్ని మరింత పటిష్టతరం చేసే ప్రయత్నం మోదీ చేస్తున్నారు. మరింతగా బడ్జెట్లో కేటాయింపు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఎటువంటి విధంగా రక్షణ రంగానికి మరికొంతగా కొత్త మిసైళ్లు, కొత్త డ్రోన్లు రాబోతున్నాయి. మన రక్షణ రంగాన్ని ఏ రకంగా పటిష్టం చేయబోతున్నారు? దీనికి ముఖ్యంగా రష్యా S-500 నేపథ్యంలో సంయుక్తంగా నిర్మాణం చేద్దామని చెప్పి ముందుకొచ్చింది. ఇంకా ఎటువంటి మిసైల్స్ తయారు చేయొచ్చు? ఇప్పుడున్న ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే రక్షణ రంగానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. రక్షణ రంగానికి అడిషనల్ గా ఒక 50,000 కోట్లు అదనంగా కేటాయించే అంశాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత కేంద్రం ఈ దిశగా సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రక్షణ శాఖకు కరెంటు బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరంలో 6.81 లక్షలు అంటే దాదాపు 6,81 కోట్ల పైన ఉన్నాయి. సో ఇప్పుడు అదనంగా నిధులు కూడా కేటాయించే అవకాశం కనిపిస్తుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ పెంపు ప్రతిపాదనకు బహుశా ఆమోదం లభించే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం రక్షణ బడ్జెట్ ఇప్పుడున్న కరెంటు బడ్జెట్ తో కలిపి దాదాపు ఇది 7 లక్షల కోట్లు దాటే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే భద్రతాపరమైన ముప్పులు ముఖ్యంగా ఇటు చైనా, పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్నటువంటి ఈ తరుణంలో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2024-25 బడ్జెట్ లో భారీగా కేటాయింపులు చేసింది. నిజంగా అది భారీ కేటాయింపులు 6,81,000 కోట్లు అంటే అది మామూలు విషయం కాదు. సో మొత్తం 6,81,210 కోట్లు కేటాయించారు. ఇది ఇప్పుడు కరెంట్ బడ్జెట్. సో అంటే ఇది గత సంవత్సరంతో పోలిస్తే అప్పుడు 6,22,000 కోట్లు ఉండేది. సో దానికంటే 9.5% అంటే 9.5% ఇది ఎక్కువ యాక్చువల్ గా. సో ఇప్పుడు సవరించిన అంచనాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కేటాయింపుల్లో ప్రధానంగా ఆధునిక ఆయుధ వ్యవస్థ కొనుగోలు చేస్తారు, సాంకేతిక పరికరాల అభివృద్ధి
ఇట్లాంటి అంశాలకైతే పెద్దపీట వేస్తారు. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి ఆయన చెప్తున్నట్టుగా ఇది పరిశోధనకు సంబంధించి, ఎందుకంటే ఇప్పుడువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా మనకు ఎదురయ్యే ముప్పులు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటి నుంచి మనం శత్రువుల బారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనే అంశంపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తారు. సో R&Dకే ఎక్కువగా ఈ నిధులు వినియోగించే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం దేశ స్థూల జాతీయోత్పత్తిలో రక్షణ బడ్జెట్ వాటా 1.91% కనిపిస్తుంది. సో ఆ రకంగా ఒక్కసారి మనం గమనిస్తే కనుక తొలిసారి అంటే 2014లో మోదీ ఎన్డీఏ ప్రభుత్వం పీఠమెక్కిన తర్వాత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ రక్షణ రంగానికి 2.29 అంటే 2,29,00,00,000 కేటాయిస్తే అప్పట్లో అది కేంద్ర బడ్జెట్ లో అది 13% ఆ రంగానికి కేటాయించింది. అప్పటికి ఒకసారి పోల్చుకోండి 2014-15కి ఇప్పుడు 25కి 24-25 పోలిస్తే చాలా ఎక్కువ. 2,29,00,00,000 నుంచి ఇప్పుడు ఏకంగా 7 కోట్లకు పెరగబోతుంది. అంటే ఇప్పుడు ప్రతిపాదిత బడ్జెట్ అదనంగా 50,000 కోట్లు కనుక, ఇవన్నీ దేనికంటే పరిశోధన, ప్రధానంగా ఆయుధాల అభివృద్ధి, పరికరాల కొనుగోలు, కొత్త ఎస్టిమేట్ చేసుకుంటా. మనం ఇప్పటికే మొన్న ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మనం రష్యాకి కొన్ని ఆర్డర్ పెట్టాం మిసైల్స్. ఈ మొన్న తాజాగా 8, 9, 10 తేదీల్లో అప్పటికప్పుడు సడన్ గా ఆర్డర్ పెట్టాం, వెంటనే తెప్పించుకోగలిగాం. ఆ విషయం చాలా మందికి తెలియదు. రక్షణ నుంచి మనకు వెంటనే అవి దిగుమతి అయింది, మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఆ రకంగా చాలా వరకు కూడా రక్షణ రంగానికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత అవకాశం ఉంది. ఇప్పుడు మన దేశ భద్రత దృష్ట్యా ఖచ్చితమైనటువంటి కేటాయింపులు అయితే చేసే ఛాన్స్ పక్కాగా ఉంది. ఎందుకంటే దేశ రక్షణ విషయంలో ఖచ్చితంగా రాజీ పడొద్దు, అది చాలా మంది కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా అదే చేస్తున్నాయి. ఎక్కడ ఎన్ని విమర్శలు వచ్చినా కూడా దేశ భద్రతకు సంబంధించి రాజీ పడే ప్రసక్తే లేదనే విషయం మనకు చాలా స్పష్టమవుతుంది. ఖర్చు పెట్టాల్సిందే కూడా, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది కూడా అన్నారు, ఎందుకంత బడ్జెట్ మనకు అవసరమా, రక్షణ రంగానికి ఇంకా ఇతర రంగాలకు కేటాయించుకోవచ్చు కదా అంటూ విమర్శలు కూడా రాజకీయంగా వచ్చాయి. కానీ ఇప్పుడు దాని అవసరం ఏంటో చాలా మందికి తెలిసి వచ్చింది. అది ఏ రకంగా బిఫోర్ వి కంటిన్యూ ఒకసారి పాకిస్తాన్ ఇయర్లీ బడ్జెట్ చూస్తే 2024 కానీ వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టిన దానిలో చూస్తే కనుక 4,15,000 కోట్ల రూపాయలు పూర్తి దేశం బడ్జెట్. కానీ కేవలం మన ఆర్మీ బడ్జెట్ ఎంత అంటే ఇప్పుడు ఈ పెంపు ధర 50,000 కోట్ల పెంపుతో సుమారుగా 7,30,000 కోట్ల రూపాయలు కేవలం ఆర్మీ బడ్జెట్ మాత్రమే. అంటే వాళ్ళ బడ్జెట్తో పోలిస్తే రెండింతలు మన ఆర్మీ బడ్జెట్ ఉంది. అంటే మన ఆర్మీ బడ్జెట్తో కూడా సరి సమానం కాదు అక్కడి బడ్జెట్. కానీ వాళ్ళు మేకపోతు గాంభీర్యాలు ఇంకా పిచ్చి ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. మనం ఇంకా రక్షణ రంగాన్ని పెంచుతూనే ఉన్నాం. వాళ్లకు మనకి పోటీ ఏ పరిస్థితిలో కూడా కాదు. కానీ వాళ్లకు వెనుక వైపు నుంచి చైనా, టర్కీ లాంటి దేశాలు ఆయుధ సామగ్రిని సమకూరుస్తున్నాయి. సో అటువంటి కొన్ని సపోర్ట్ ఇస్తున్నాయి. అమెరికా లాంటి దేశం కూడా ఇప్పుడు IMF నిధులను అందిస్తోంది. సో ఈ నేపథ్యంలో యుద్ధం నేపథ్యంలోనే బడ్జెట్ పెంచుతున్నారు అనుకోవాలా? ఇప్పుడు ఈ డిసిషన్ ఎలా చూడాలి? కేవలం మోదీ మన బడ్జెట్ రంగానికి, మన ఆర్మీ బడ్జెట్ పెంచడం విషయంలో మొదటి నుంచి కూడా భారతదేశం రక్షణ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దేశ బడ్జెట్ లో ఎక్కువ శాతం రక్షణ రంగానికి కేటాయిస్తున్నారు. ఇది చాలా క్లియర్. ఎందుకంటే మనం అంటే మోదీ ప్రభుత్వం 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే అసలు అది కేంద్ర బడ్జెట్ మొత్తంలోనే దాదాపుగా 13% అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూనియన్ బడ్జెట్ వచ్చేసి చాలా క్లియర్ గా ఉంది. మనం ఇప్పటికే యూనియన్ బడ్జెట్ వచ్చేసి ఓవరాల్ గా 34.96 లక్షల కోట్లు, అంటే దాదాపు 34,000 కోట్ల 96 లక్షలు ఇప్పటికే మన యూనియన్ బడ్జెట్. దాంట్లో అంటే అది ఎస్టిమేట్ దాటి ఇప్పుడు 50,65,000 కోట్లు ఉంది. దాంట్లో అప్పుడే అంటే ఇంత శాతం మనం దాదాపుగా సింహభాగం మనం రక్షణ రంగానికి కేటాయించిన పరిస్థితి కనబడుతుంది. సో మనకు పన్నుల రాబడి, తర్వాత ఖర్చులు, అంచనాలు, ఆర్థిక లోటు ఇవన్నీ అంచనా వేసుకున్నా కూడా రక్షణ రంగానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తుంది భారత్ అంటే కనుక ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మనకున్న ముప్పు, మనకు పొంచి ఉన్న ముప్పు ఇప్పటికే అనేక దేశాలు కయ్యానికి కాలు దూపుతున్నాయి. ఇప్పుడు చైనా, పాకిస్తాన్ కయ్యానికి కాలు దూపుతుంది. దానికి కొన్ని మిత్ర దేశాలు వాళ్ళకు సహకరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. వాటిని ఎదుర్కోవాలంటే మనం ఖచ్చితంగా ఈ రకంగా రక్షణ రంగంలో బలోపేతం అవ్వాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా రికార్డు స్థాయిలో మొదటి నుంచి కూడా భారత్ కేటాయింపులు చేస్తుంది రక్షణ రంగానికి సంబంధించి. ఇప్పుడు తాజాగా మళ్ళీ అదనంగా ఈ 50,000 కోట్లు జోడించడం ద్వారా వాటిని ఆ బడ్జెట్ ను మరింత పెంచుకుంటున్నాం. ఇందాక చెప్పినట్టుగా పరిశోధనకైతే ఖచ్చితంగా పరిశోధన అభివృద్ధి, R&Dకి అండ్ మందుగుండు సామాగ్రి కొంటారు, ఇతర అవసరాలు ఉంటాయి, ఇతర పరికరాలు కొంటారు, ఆయుధాలు కొంటారు, కొత్త మిసైల్స్ ఉన్నాయి. మిసైల్స్ ఇంకో విషయం చెప్పాలి, DRDOను కూడా అభివృద్ధి పరిచే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే DRDO సైనికులకు సముద్రం నీళ్లు తాగడానికి కూడా ఆ సముద్రం నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ విషయంలో కూడా కొంత ముందడుగు వేసినట్టుగా కనబడుతుంది. కీలక మైలురాయి దాటినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది కాన్పూర్ లోని ప్రయోగశాల ద్వారా ఇప్పుడే సక్సెస్ అయినట్టుగా మనకు
లేటెస్ట్ గా అంతున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఆ రకంగా అంటే డిఆర్డిఓకు ఖర్చు పెడుతున్నాం, రక్షణ రంగంలో కేవలం ఆర్మీ కానీ త్రివిధ దళాలకే కాదు, అన్ని రకాలుగా మనం ఈ బడ్జెట్ కేటాయింపు ద్వారా అటు మిసైల్స్ అభివృద్ధి పరుస్తున్నాం, జలంతర్గాములను అభివృద్ధి పరుస్తున్నాం సముద్ర మార్గం ద్వారా, అలాగే ఇటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను అభివృద్ధి పరుస్తున్నాం. వివిధ మనకున్న మిత్ర దేశాలతో, రష్యా వంటి దేశాల సహకారంతో మనం అనేక కొనుగోలు చేస్తున్నాం ఆయుధ పరికరాలు. ఆ రకంగా చాలా ఉపయోగపడుతున్నాయి భారత రక్షణ రంగానికి. అఫ్ కోర్స్ మీరు అంటున్నట్టుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు ఈ అంశం మనకు మరింత నొక్కి చెప్తోంది. భారత రక్షణ రంగంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత నిధులు కేటాయించి ఇంకా ఆధునీకరించుకోవాలనే అంశాన్ని మనకి ఇది నొక్కి చెప్తోంది. ఖచ్చితంగా మీరు అంటున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ వల్లనే ఇప్పుడు మళ్ళీ మనం అదనంగా 50,000 కోట్లు కేటాయించాల్సి వస్తుంది. ఎందుకంటే రాబోయే ముప్పులను ఇప్పుడే జాగ్రత్తగా ఉంటే కనుక అప్పటికప్పుడు సడన్ గా ఎస్టిమేట్ చేసి రక్షణ రంగ పరికరాలు కొనే కంటే దానికి ఒక 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ల ముందే దానికి సంబంధించినటువంటి అంచనాలు పెట్టుకొని ఉంటే కనుక మనం ఖచ్చితంగా